Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. We are under day 2 of spoken English classes. In our previous session, we learned how to construct a sentence. In this session, we are going to learn how to use kinds of sentences at particular situations. Last session లో మనము సెంటెన్స్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది తెలుసుకున్నాం. ఈ సెషన్లో సెంటెన్సెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటిని ఏ సందర్భాల్లో ఎక్కడ ఉపయోగించాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కమ్ టు ద సెషన్. నా లెసన్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ ఉన్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేస్తారని, లైక్స్ ఇస్తారని, అదేవిధంగా మీ యొక్క వాల్యుబుల్ కామెంట్స్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక మనం సెషన్లోకి ఎంటర్ అవుదాం. స్పోకెన్ ఇంగ్లీష్ డే 2 కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ప్రీవియస్ సెషన్లో హౌ టు కన్స్ట్రక్ట్ ఏ సెంటెన్స్ అని చెప్పుకున్నాం. ఏ సెంటెన్స్ కంటైన్స్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అని, ఏ సెంటెన్స్ కంటైన్స్ సబ్జెక్ట్ వర్బ్ అని, ఏ సెంటెన్స్ కంటైన్ వర్బ్ ఆబ్జెక్ట్ అని, ఏ సెంటెన్స్ కంటైన్స్ వర్బ్ అని చెప్పి మనము చెప్పుకున్నాం. అసలు ఈ సబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్స్ అనేవి నౌన్స్, ప్రొనౌన్స్, జెరెండ్స్ అనేవి ఉపయోగిస్తామని కూడా మనము చెప్పుకున్నాం. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు నో హౌ మెనీ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ దేర్. అసలు సెంటెన్సెస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, మనం ఎలా వాటిని ఉపయోగిస్తాము అని చెప్పి ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఫస్ట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ అసర్టివ్ సెంటెన్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ డిక్లరేటివ్ సెంటెన్స్. మనం సహజంగా తెలుగులో ఎక్కువగా ఉపయోగించేటువంటి వాక్యాలు ఇవి. నేను అన్నము తింటున్నాను, వారు వస్తూ ఉన్నారు, ఆమె వెళుతూ ఉంది, టీవీలో వార్తలు వింటూ ఉన్నాను, పిల్లలు చదువుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా అసర్టివ్ సెంటెన్సెస్. వీటిని 2 కైండ్స్గా మనం చెప్తాం. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ అని చెప్పి మనము చెప్పుకోవటం జరుగుతుంది. మనం కూడా పాజిటివ్, నెగిటివ్ తెలుగులో ఉపయోగిస్తూ ఉంటాం. ఆమె అన్నం తింటూ ఉంది, పాజిటివ్ సెంటెన్స్. ఆమె అన్నము తింటూ లేదు, నెగిటివ్ సెంటెన్స్. పిల్లలు చదువుతూ ఉన్నారు, పాజిటివ్ సెంటెన్స్. పిల్లలు చదువుతూ లేరు, ఇది నెగిటివ్ సెంటెన్స్. ఇక్కడ కూడా అదేవిధంగా ఇట్ అసెట్స్ సంథింగ్ ఆర్ ఇట్ డిక్లేర్స్ సంథింగ్, ఒక విషయాన్ని నిర్ణయించి చెప్తుంది కాబట్టి దీన్ని మనము అసెర్టివ్ స్టేట్మెంట్ లేదా డిక్లరేటివ్ స్టేట్మెంట్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. లుక్ ఎట్ ది సెంటెన్స్. షీ ఈజ్ ఎ టీచర్. షీ ఈజ్ ఎ టీచర్. ఆమె ఒక ఉపాధ్యాయురాలు, ఒక విషయాన్ని డిక్లేర్ చేస్తుంది కాబట్టి షీ ఈజ్ ఎ టీచర్. ఇది అసెర్టివ్ సెంటెన్స్. రాజేష్ వాజ్ ఎ హీరో. రాజేష్ ఒక హీరోగా ఉండేవాడు. అంటే రాజేష్ సినిమాలో హీరోగా ఉండేవాడు అంటే ప్రస్తుతం లేడు అని అర్థం. రాజేష్ వాజ్ హీరో, వాజ్ అనేది పాస్ట్ టెన్స్ అని తెలియజేస్తుంది అనమాట. సో ఇది కూడా ఒక విషయాన్ని డిక్లేర్ చేసి చెప్తుంది కాబట్టి ఇది కూడా మనం అసెర్టివ్ సెంటెన్స్ లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అని చెప్తాం. ఇది 2 రకాలని చెప్పాం, పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అని. ఎందుకు నెగిటివ్ సెంటెన్స్ అనేది చూడండి. ఇక్కడ షీ ఈజ్ నాట్ ఎ టీచర్. ఈజ్ అనేటువంటి వర్బ్కి మనము నాట్ జాయిన్ చేసాం, ఈజ్ నాట్. ఇక్కడ ఏమన్నాం, ఆమె ఒక ఉపాధ్యాయురాలు. షీ ఈజ్ ఎ టీచర్, ఆమె ఉపాధ్యాయురాలు అన్నాం. ఇక్కడ ఏమన్నాం, షీ ఈజ్ నాట్ ఎ టీచర్, ఆమె ఉపాధ్యాయురాలు కాదు అని చెప్పాం. సో ఇది మనకి నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. కమ్ టు ద నెక్స్ట్ వన్. రాజేష్ వాజ్ ఎ హీరో. రాజేష్ సినిమాలలో హీరోగా ఉండేవాడు. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ అని చెప్పుకున్నాం. ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ దిస్ స్టేట్మెంట్ ఇంటూ నెగిటివ్, జస్ట్ యాడ్ నాట్ టు వర్బ్ వాజ్. ఈ నాట్ని వాజ్కి యాడ్ చేస్తే వజంట్. రాజేష్ వాజ్ నాట్ ఎ హీరో. వజంట్ మీన్స్ వాజ్ నాట్, ఇజంట్ మీన్స్ ఈజ్ నాట్. సో రాజేష్ హీరోగా లేడు అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. సో assertive sentences or declarative sentences are 2 types, positive sentence, negative sentence. Generally we use these sentences a lot. ఎక్కువగా మనము తెలుగులో కూడా ఈ వాక్యాలని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, అసెర్టివ్ సెంటెన్స్, పాజిటివ్, నెగిటివ్. పాజిటివ్ అంటే ఏంటి, నెగిటివ్ అంటే ఏంటి మనం చెప్పుకోవటం జరిగింది. ఎస్, కమ్ టు ద నెక్స్ట్ కేటగిరీ.
ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఇన్ తెలుగు ఆల్సో వి క్వశ్చన్ సమ్వన్. ఇన్ తెలుగు ఆల్సో వి క్వశ్చన్ సమ్వన్. తెలుగు భాషలో కూడా మనము ప్రశ్నిస్తూ ఉంటాం ఎదుటివారిని. నీవు ఎప్పుడు వచ్చావు, వారు మా విద్యార్థులేనా, ఆమె ఎవరు, ఇలా మనము తెలుగు భాషలో కూడా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఇంగ్లీష్లో కూడా ఆ ప్రశ్నలు సందర్భాన్ని బట్టి మనము ప్రశ్నించాలి కాబట్టి వాటిని మనము ఈ విధంగా నేర్చుకోవచ్చు. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ క్వశ్చన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే మరేమి కాదు, ప్రశ్నార్థకములతో కూడి ఉన్న వాటిని ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఈ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి 2 types, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, WH క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, WH క్వశ్చన్. ఏంటి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, ఏంటి WH క్వశ్చన్స్? వెన్ వి క్వశ్చన్ సమ్వన్, వెన్ వి ఆస్క్ సమ్వన్, if we get reply with yes or no, that is called yes or no question. When we ask someone, we don't get reply with yes or no, that is called WH question. ఇక్కడ 2 kindsగా ఉంటాయి, ఎస్ ఆర్ నో, WH క్వశ్చన్. ఎవరినైనా ప్రశ్నించినప్పుడు సమాధానము ఎస్ లేదా నోతో వస్తే, ఎవరినైనా ప్రశ్నించినప్పుడు సమాధానము ఎస్ లేదా నోతో వస్తే దాన్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటాం. ఎవరినైనా ప్రశ్నించినప్పుడు ఎస్ ఆర్ నో కాకుండా ఏదో ఒక సమాధానం వచ్చిందనుకోండి, దాన్ని మనము WH క్వశ్చన్ అని చెప్తాం. ఫస్ట్ ఎస్ ఆర్ నో చూద్దాం. ఈజ్ షీ ఎ టీచర్? ఈజ్ షీ ఎ టీచర్? చివరి క్వశ్చన్ మార్క్ ఉంది, గమనించగలరు. ఈజ్ షీ ఎ టీచర్? ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అండ్ విత్ క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అండ్ విత్ క్వశ్చన్ మార్క్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అనేవి క్వశ్చన్ మార్క్తో, ప్రశ్నార్థకంతో ముగుస్తాయి. ఇదే సెంటెన్స్ని మనము క్వశ్చన్లోకి మార్చాం, గమనించండి. ఈ అసర్టివ్ సెంటెన్స్ని క్వశ్చన్లోకి మార్చాం. ఏం లేదు, ఈ ఈజ్ అనే పదాన్ని ముందుకు తీసుకొచ్చాం. షీ ఈజ్ అనేదాన్ని ఈ షీ అన్నామంతే. ఈ షీ ఎ టీచర్? షీ ఈజ్ ఎ టీచర్, ఆమె ఉపాధ్యాయురాలు. ఈ షీ ఎ టీచర్? ఆమె ఒక ఉపాధ్యాయురాల? అయితే ఎస్ అని చెప్పొచ్చు, ఆమె ఉపాధ్యాయురాలు కాకపోతే నో అని చెప్పొచ్చు. అందుకే వీటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్ అన్నాం. ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఆర్ యూ ఈటింగ్ వెల్? నువ్వు బాగా తింటున్నావా? ఎస్ ఆర్ నో. విల్ దే కమ్ హియర్? వారు ఇక్కడికి వస్తారా? ఎస్ ఆర్ నో. ఇలాంటి వాటన్నిటిని కూడా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. ఇవి ఎప్పుడు కూడా బీ ఫామ్తో స్టార్ట్ అవుతాయి. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ స్టార్ట్ విత్ బీ ఫార్మ్స్. Simply remember it. Yes or no questions simply start with B form. Come to the next category. Second sentence. When was Kalam born? When was Kalam born? Here the sentence start with when. ఈ వెన్ని మనం WH వర్డ్ అంటాం. WH వర్డ్స్ చాలా ఉంటాయి మనకి. హూ, వేర్, వాట్, వెన్, వై, హౌ, విచ్, ఇలాంటి వాటన్నిటినీ కూడా మనము WH వర్డ్స్ అని చెప్పి మనము చెప్తాం. వెన్ వాజ్ కలాం బోర్న్? కలాం ఎప్పుడు జన్మించారు అని దీని యొక్క అర్థం. వెన్ వాజ్ కలాం బోర్న్? కలాం ఎప్పుడు జన్మించారు? వీ కుడ్ నాట్ గెట్ రిప్లై విత్ ఎస్ ఆర్ నో. వీ కెనాట్ గెట్ రిప్లై విత్ ఎస్ ఆర్ నో. ఇక్కడ ఎస్ ఆర్ నోతో సమాధానం రాకూడదు. కలాం ఎప్పుడు జన్మించారంటే హీ వాజ్ బోర్న్ ఇన్ సమ్ ఇయర్ అని చెప్పి మనకి ఆన్సర్ రావాలి. కాబట్టి వీటిని మనము WH క్వశ్చన్స్ అంటాం. WH క్వశ్చన్స్ ఆల్వేస్ స్టార్ట్ విత్ WH వర్డ్స్. WH క్వశ్చన్స్ ఎప్పుడు కూడా WH వర్డ్స్తోనే స్టార్ట్ అవుతాయి. ఇందాక నేను చెప్పా, హూ, హూమ్, విచ్, వాట్, వెన్, వేర్, వై, హౌ, ఇవన్నీ కూడా WH వర్డ్స్ అని చెప్తాము. వీటికి రిప్లైగా మనము ఎస్ ఆర్ నో కాకుండా వేరే సమాధానం రావాలి కాబట్టి వీటిని WH క్వశ్చన్స్ అన్నాము. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఆర్ 2 types, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, WH క్వశ్చన్స్. వెన్ యూ క్వశ్చన్ సమ్వన్ యూ get reply with yes or no, that is called yes or no question. When we question someone we could not get reply with yes or no, that is called WH question. ఇక్కడ సింపుల్గా ఒక విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ WH వర్డ్ని క్లోజ్ చేయండి, ఈ వెన్ అనేటువంటి వర్డ్ని క్లోజ్ చేయండి, ఆటోమేటికలీ ఇట్ బికమ్స్ ఎస్ ఆర్ నో క్వశ్చన్. వాజ్ కలాం బోర్న్? వాజ్ కలాం బోర్న్? కలాం జన్మించాడా? చూడండి ఈ సెంటెన్స్ యొక్క అర్థం. వాజ్ కలాం బోర్న్? కలాం జన్మించాడా?
సో ఎస్ఆర్ నో, జన్మిస్తే ఎస్ అని, జన్మించకపోతే నో అని చెప్పొచ్చు. సింపుల్గా ఎస్ఆర్ నో క్వశ్చన్ని మనం WH చేయొచ్చు. ఈ వాజ్ కలాం బోర్న్ అనేటువంటి ఎస్ఆర్ నో క్వశ్చన్ ముందర మనం వెన్ యాడ్ చేస్తే అర్థాన్ని అనుసరించి కలాం ఎప్పుడు జన్మించాడు, వెన్ వాజ్ కలాం బోర్న్ అన్నాం కాబట్టి, ఎప్పుడు అన్నాం కాబట్టి వెన్ యూజ్ చేసాం. ఎక్కడ జన్మించాడు అంటే క్లోజ్ చేయండి. వేర్ వాజ్ కలాం బోర్న్, కలాం ఎక్కడ జన్మించాడు, వేర్ వాజ్ కలాం బోర్న్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ ఎస్ఆర్ నో క్వశ్చన్ నుంచి WH వర్డ్. జస్ట్ ప్లేస్ WH వర్డ్ యాజ్ పర్ ద మీనింగ్, కీప్ ఇట్ బిఫోర్ ద ఎస్ఆర్ నో క్వశ్చన్. ఎస్ఆర్ నో క్వశ్చన్ ముందర అర్థాన్ని అనుసరించి WH వర్డ్ని ఉంచితే అది మనకి WH క్వశ్చన్ అవుతుంది. రైట్, కమ్ టు ద నెక్స్ట్ వన్, ఇంపెరిటివ్ సెంటెన్సెస్. వాట్ సెంటెన్సెస్ ఆర్ కాల్డ్ ఇంపెరిటివ్ సెంటెన్సెస్? మనం కూడా తెలుగులో ఎవరినైనా మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో సలహాలు ఇస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో హెచ్చరిస్తూ ఉంటాం. అలానే ఇంగ్లీష్లో కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడేది, హెచ్చరించేది, సలహాలు ఇచ్చేదాన్ని తెలియచేయడానికి ప్రత్యేకంగా ఒక రకమైనటువంటి సెంటెన్సెస్ ఉన్నాయి. వాటినే ఇంపెరిటివ్ సెంటెన్సెస్ అంటాం. వాటినే ఇంపెరిటివ్ సెంటెన్సెస్ అని చెప్పి మనం చెప్తాం. రిక్వెస్ట్, సజెషన్, వార్నింగ్, ఆర్డర్, బెగ్, ప్యారన్, క్షమించటం, ప్యారన్, ఇలాంటి వాటన్నిటినీ కూడా మనము ఇంపెరిటివ్ సెంటెన్సెస్ అని చెప్పి మనం చెప్తాం. సమ్టైమ్స్ ఇంపెరిటివ్ సెంటెన్సెస్ డోంట్ హ్యావ్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. కొన్ని సందర్భాల్లో ఈ ఇంపెరిటివ్ సెంటెన్సెస్లో ఎక్కువ సందర్భాల్లో సబ్జెక్ట్ ఉండకపోవచ్చు, ఎక్కువ సందర్భాల్లో ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు. నేను మనం చెప్పుకున్న వాట్ ఈజ్ అ సబ్జెక్ట్ అండ్ వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. రైట్, ప్లీజ్ డూ దిస్ వర్క్. ప్లీజ్ చూసారా, రిక్వెస్ట్ని తెలియచేసింది కాబట్టి ప్లీజ్ డూ దిస్ వర్క్. ఐడెంటిఫై డూ ఈజ్ వర్క్, దిస్ వర్క్ ఈజ్ ఆబ్జెక్ట్. డూ అనేది వర్బ్, దిస్ వర్క్ అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్ లేదు. ఇప్పుడే నేను చెప్పాను, సమ్టైమ్స్ దేర్ మే బి నో సబ్జెక్ట్, సమ్టైమ్స్ దేర్ మే బి నో ఆబ్జెక్ట్. కొన్నిసార్లు సబ్జెక్ట్ ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు. ప్లీజ్ అంటే రిక్వెస్ట్ని తెలియచేసింది కాబట్టి వీటిని ఇంపెరిటివ్ సెంటెన్సెస్ అని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, గెట్ అవుట్స్. గెట్ అవుట్ ఇది ఒక ఆర్డర్. గెట్ అవుట్ ఇక్కడ సబ్జెక్టు లేదు, ఆబ్జెక్ట్ కూడా లేదు. గమనించండి, హియర్ దిస్ సెంటెన్స్ డస్ నాట్ కంటైన్ సబ్జెక్ట్, does not contain object, only verb. Get out. మనం ఎవరినైనా కోపంతో గసరుతూ ఉంటాం, బయటికి పో అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. ఇలాంటి వాటిని ఇంపెరిటివ్ సెంటెన్సెస్ అంట. కీప్ సైలెన్స్. కీప్ సైలెన్స్ ఇది ఒక సజెషన్. మనము పిల్లల్ని నిశ్శబ్దంగా ఉండండి అని చెప్పి మనము చెప్తూ ఉంటాం. కీప్ సైలెన్స్ ఇక్కడ కూడా మనకి ఎటువంటి ఆబ్జెక్ట్ లేదు, ఎటువంటి సబ్జెక్ట్ కూడా లేదు. గమనించగలరు. కీప్ సైలెన్స్, నిశ్శబ్దంగా ఉండండి. ఓకే, when some sentences contain meanings like request, suggestion, advice, order, beg, pardon, these are called imperative sentences. ఏ వాక్యాలైతే మర్యాదని తెలియచేసే విధంగా, సలహాలను ఇచ్చే విధంగా, హెచ్చరించే విధంగా, ప్రాధేయపడే విధంగా ఉంటాయో వాటిని మనము ఇంపెరిటివ్ సెంటెన్సెస్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రైట్, కమ్ టు ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ కేటగిరీ. మనము ఆశ్చర్యపరిచేటువంటి విషయాల్లో మాట్లాడుతుంటాం. ఒక్కసారి బాధకు గురయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి, ఒక్కసారి సంతోషానికి గురయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి, ఒక్కసారి మనము ఆశ్చర్యానికి, ఒక్కసారి షాక్, దిగ్భ్రాంతికి గురయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు మనము మన ఎక్స్ప్రెషన్ ఒక రకంగా ఉంటుందన్నమాట. అలాంటి వాటిని మనము ఇంగ్లీష్లో ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవచ్చు, ఇవి ఎక్స్క్లమేషన్ మార్క్ని కలిగి ఉంటాయి, అంటే ఆశ్చర్యార్థకాన్ని కలిగి ఉంటాయి. ఆశ్చర్యార్థకాన్ని కలిగి ఉంటాయని చెప్పి మనం చెప్పొచ్చు. మన యొక్క మాతృభాషలో కూడా, మన సహజంగా ఉపయోగించేటువంటి మన సొంత భాషలో కూడా ఒక్కొక్కసారి బాగా సంతోషానికి గురయ్యేటువంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. మనం ఊహించిన విధంగా ఒకసారి స్టేట్ ఫస్ట్ వస్తుంది, వచ్చేటప్పుడు చాలా ఆనందానికి గురవుతూ ఉంటాం. లేదా మనకి బాగా బాధ కలిగించేటువంటి విషయం ఏదైనా కలగచ్చు, లేదా మనం ఒక్కసారి షాక్, దిగ్భ్రాంతికి గురయ్యేటువంటి సందర్భాలు కావచ్చు. అలాంటప్పుడు ఉపయోగించేటువంటి వాక్యాలని ఇంగ్లీష్లో కూడా మనం ఉపయోగించాల్సి వస్తుంది. వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఆశ్చర్యార్థకంతో కూడినటువంటి వాక్యాలు. సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్, వెదర్ ఇట్ ఈస్ సాడ్నెస్ ఆర్ హ్యాపీనెస్, ఇలా
హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్, హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్. ఆహా, ఆమె ఎంత అందంగా ఉందో కదా. వన్ కైండ్ ఆఫ్ ఎక్స్క్లమేషన్. ఇక్కడ ఒక రకమైనటువంటి ఎక్స్క్లమేషన్ తెలియజేసాం. ఆమె ఎంతో అందంగా ఉంది కదా అని మనం తెలియజేసాం. హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్ అన్నాం. ఇక్కడ సెంటెన్స్ ఎక్స్క్లమేషన్ మార్క్ని కలిగి ఉంది. హురే హురే వీ హ్యావ్ వన్ ఇట్. మనం ఏదైనా గెలుపొందితే ఆ ఆనందంతో మనం హురే అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. సో ఇలాంటి వాటిని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. ఇన్ దిస్ వే సెంటెన్సెస్ ఆర్ 4 types. అసర్టివ్ సెంటెన్సెస్, వీటిని పాజిటివ్, నెగిటివ్ అని చెప్పి. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్, ఎస్ఆర్ నో క్వశ్చన్స్, WH క్వశ్చన్స్ అని. ఇంపెరేటివ్ సెంటెన్సెస్, రిక్వెస్ట్, ఆర్డర్, అడ్వైజ్, సజెషన్, బ్యాక్ ప్యాటర్న్ ఇలాంటివి. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, ఎక్స్క్లమేషన్స్ లైక్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్, స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ షాక్. ఇన్ దిస్ వే ఇలాంటి వాటిని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. సందర్భాన్ని బట్టి ఏది ఎక్కడ ఉపయోగించాలనేది మనం ముందు తెలుసుకున్నాం. రైట్. నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో సెంటెన్స్లో ఉన్న వర్బ్ని మనము రికగ్నైజ్ చేయడం. ఎర్లియర్ సెషన్లో మనం చెప్పుకున్న అసలు వర్బ్ అంటే ఏంటి. వర్బ్ ఈజ్ నథింగ్ బట్ అన్ యాక్షన్. హౌ టు రికగ్నైజ్ ఏ వర్బ్ ఇన్ ఏ సెంటెన్స్. సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఎలాంటి రకమైనటువంటి వర్బ్ అనే దాన్ని మనం ఇక్కడ గమనించాలి. రైట్. ఇక్కడ ఒక విషయం మనం చూద్దాం. ప్రణీత్ గోదేర్ అన్నాం, ప్రణీత్ వెంట్ దేర్ అన్నాం, ప్రణీత్ విల్ గో దేర్ అన్నాం. ఈ 3 సెంటెన్సెస్ అబ్జర్వ్ చేయండి. ప్రణీత్ గో దేర్, ప్రణీత్ వెంట్ దేర్, ప్రణీత్ విల్ గో దేర్. సేమ్ పర్సన్ ఈజ్ డిస్కస్డ్ హియర్. ఒకే పర్సన్ గురించి చెప్తున్నాం, ప్రణీత్ గురించే చెప్తున్నాం. బట్ 3 సెంటెన్సెస్లో ఆ వర్బ్ని అబ్జర్వ్ చేయండి. గో, వెంట్, విల్ గో, విల్ గో. ప్రణీత్ గోస్ దేర్, ప్రణీత్ గోస్ దేర్. ప్రణీత్ అక్కడికి వెళ్తాడు. ప్రణీత్ వెంట్ దేర్, ప్రణీత్ అక్కడికి వెళ్ళాడు. ప్రణీత్ విల్ గో దేర్, అక్కడికి ప్రణీత్ వెళ్ళవచ్చు. ఐ మీన్ జరగబోయేదాన్ని చెప్తున్నాం. ప్రణీత్ గోస్ దేర్, ప్రణీత్ వెంట్ దేర్, ప్రణీత్ విల్ గో దేర్. ఈ 3 verbs చూడండి. గోస్, వెంట్, విల్ గో. ఈ వర్బ్ని బట్టి ఆ పని ఎప్పుడు జరిగింది అనే దాన్ని మనము చెప్పగలగాలి. పర్టికులర్గా ఇఫ్ వీ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్బ్ ఆఫ్ ద సెంటెన్స్, వీ నో వెదర్ ద కైండ్ ఆఫ్ యాక్షన్ హ్యాపెన్. ఆ పని ఎప్పుడు జరిగింది. ఉదాహరణకి తెలుగులో మనము చెప్పుకుందాం. నేను చదువుతున్నాను, నేను చదివాను, నేను చదువుతాను. చూడండి ఒక్కసారి. నేను చదువుతున్నాను అంటే ప్రస్తుతం జరుగుతున్నది, చదువుతున్నాను. నేను చదివేశాను అంటే జరిగిపోయిన దాన్ని చెప్తున్నాం. నేను చదువుతాను అంటే జరగబోయేదాన్ని చెప్తాము. అలానే ఇంగ్లీష్లో కూడా మనము ఆ వర్బ్ని బట్టి, ఆ సెంటెన్స్ని బట్టి, ఆ వర్బ్ని బట్టి ఆ పని ఎప్పుడు జరిగింది, యాక్షన్ ఎప్పుడు జరిగిందని మనం చెప్పచ్చు. ప్రణీత్ గోస్ దేర్, ప్రణీత్ వెళ్తున్నాడు. ప్రణీత్ వెంట్ దేర్, ప్రణీత్ వెళ్ళిపోయాడు. ప్రణీత్ విల్ గో దేర్, ప్రణీత్ వెళతాడు అని చెప్తున్నాం. అంటే ఇలా చెప్పినవి ఇక్కడ గోస్ అనేది ప్రజెంట్ టెన్స్ని తెలియజేస్తుంది, ప్రస్తుతం జరుగుతుంది. వెంట్ అనేది జరిగిపోయిన పని, పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. ప్రణీత్ విల్ గో దేర్, విల్ గో అనేది భవిష్యత్తులో జరగబోయేది కాబట్టి ఫ్యూచర్ టెన్స్ని మనకి తెలియజేస్తుంది. సహజంగా వర్బ్కి 3 forms ఉంటాయి మనకి. ప్రజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్, పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్, పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్. ఇవి తప్పనిసరిగా కొన్ని మనము ముఖ్యమైనవి నేర్చుకోవాల్సి ఉంటుంది. గో ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్, వెంట్ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్, గాన్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్. అలాగే ఈట్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్, ఏట్ పాస్ట్ టెన్స్ ఆఫ్ వర్బ్, ఈటన్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వర్బ్. ఇలా కొన్ని ఇంపార్టెంట్ వర్బ్స్ ఉంటాయి, వాటిని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్. కమ్, కేమ్, కమ్. ఇలా కొన్ని ఇంపార్టెంట్ వర్బ్స్ ఉంటాయి. ఆ వర్బ్స్ యొక్క 3 forms తప్పనిసరిగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ గో అనేది ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్ ఇక్కడ యూజ్ చేసాం. ప్రణీత్ అనేవాడు 3rd person సింగులర్ కాబట్టి చివర ఈఎస్ చేర్చాలి. అది నెక్స్ట్ సెషన్లో ఎప్పుడు ఈఎస్ చేర్చాలి అనేది మనం తెలుసుకుందాం. వెంట్ పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ వెంట్ అనేదాన్ని తీసుకోవచ్చు.
ఈ గాన్ అనే దాన్ని ఇలా ఉంచండి, పర్ఫెక్ట్ టెన్స్లో ఇవి వస్తాయి. ఇప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ విల్ గో అన్నాం అంటే ఫ్యూచర్ టెన్స్ని తెలియచేసేది విల్ లేదా షల్ అనేవి ఫ్యూచర్ టెన్స్ని తెలియచేస్తాయి. విల్ ఆర్ షల్ ఇండికేట్ ఫ్యూచర్ టెన్స్. విల్ ఆర్ షల్ అనేవి ఫ్యూచర్ టెన్స్ని ఇండికేట్ చేస్తాయి. సో ప్రణీత్ విల్ గో దేర్ అంటే ఇక్కడ మనము వర్బ్ ఎప్పుడు జరిగింది, యాక్షన్ ఎప్పుడు జరిగింది అనే దాన్ని తెలుసుకోవడానికి వర్బ్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్బ్ టు నో వెన్ దట్ కైండ్ ఆఫ్ యాక్షన్ హ్యాపెండ్. ఆ పని ఎప్పుడు జరిగింది అని చెప్పేది మనకి వర్బ్ మాత్రమే, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్స్ కావు. ఆ పని ఎప్పుడు జరిగిందని చెప్పేది వర్బ్ మాత్రమే. అందుకే వర్బ్ పైన అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఈ 3 సెంటెన్సెస్ మీకు అర్థమయ్యాయి. నెక్స్ట్ అనదర్ వన్, 4th వన్ చూడండి. భావన్ రైట్స్ ఎ నవల్, భావన్ రోట్ ఎ నవల్, భావన్ విల్ రైట్ ఎ నవల్. హియర్ 3 kinds of verbs are here. To know when the action happened, we have to concentrate on the verb. Writes, wrote, will write. ఇవి మాత్రమే వర్బ్స్. ఇవే మనకు చెప్తాయి పని ఎప్పుడు జరిగింది అనేది. రైట్స్ అనేది 3 forms మనకి వెంటనే గుర్తుండాలి. రైట్, రోట్, రిటర్న్. రైట్, రోట్, రిటర్న్, ఈ 3 forms మనకు గుర్తుండాలి. రైట్ అనేది ప్రెజెంట్ టెన్స్ని తెలియచేస్తుంది. రోట్ అనేది పాస్ట్ టెన్స్ని తెలియచేస్తుంది. అండ్ విల్ రైట్, విల్ ఆర్ షల్ ఇండికేట్స్ ఫ్యూచర్ టెన్స్. విల్ లేదా షల్ అనేది ఫ్యూచర్ టెన్స్ని తెలియచేస్తుంది అని మనం చెప్పుకున్నాం. భావన్ రైట్స్ ఎ నవల్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. భావన్ నవల్ రాస్తున్నాడు. భావన్ రోట్ ఎ నవల్, భావన్ నవల్ని రాసేశాడు, జరిగిపోయిన పనిని తెలియచేస్తుంది. ఇట్ ఇండికేట్స్ పాస్ట్ టెన్స్, భూతకాలము అని తెలుగులో చెప్తాం మనం. భావన్ విల్ రైట్ ఎ నవల్, భావన్ ఒక నవల్ని రాస్తాడు, జరగబోయేదాన్ని మనం చెప్తున్నాం. విల్ రైట్ ఇండికేట్స్, విల్ ఆర్ షల్ ఇండికేట్స్ ఫ్యూచర్ టెన్స్. విల్ ప్లస్ V1, విల్ ఆర్ షల్ ప్లస్ V1, విల్ ఆర్ షల్ ప్లస్ V1 అంటే ఈ విల్ లేదా షల్ తర్వాత ఈ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్స్ వస్తాయి. విల్ లేదా షల్ తర్వాత ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ వర్బ్స్ మాత్రమే మనకి ఇక్కడికి వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. రైట్ యొక్క 3 forms ఏంటి? రైట్, రోట్, రిటర్న్. రైట్ థర్డ్ పర్సన్ కాబట్టి ఎస్ చేర్చాం, ప్రజెంట్ టెన్స్ని తెలియచేస్తుంది అంటే వర్తమాన కాలము. భావన్ రోట్ ఎ నవల్, భావన్ నవల్ని రాయటం జరిగింది, రాసేశాడు అని చెప్పాం. రోట్ అనేది పాస్ట్ టెన్స్, భూతకాలం. భావన్ విల్ రైట్ ఎ నవల్, భావన్ నవల్ని రాస్తాడు, జరగబోయేదని చెప్పాం. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు రికగ్నైజ్ ఎ వర్బ్ ఇన్ ఎ సెంటెన్స్ టు నో వెన్ ద యాక్షన్ హ్యాపెన్. ఇక్కడ వర్బ్ పైన మనం ఎందుకు కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఆ పని ఎప్పుడు జరిగింది అని మనం తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వర్బ్ పైన మనము కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, ఇన్ దిస్ సెషన్ we have discussed kinds of sentences and how to recognize a verb to know when the action happened. ఇక్కడ మనము వాక్యము యొక్క రకాలు నేర్చుకున్నాము. అవి ఎలా ఉపయోగించాలి, ఏ సందర్భాల్లో ఉపయోగించాలి, ప్రశ్నార్థకాలు ఎప్పుడు, అసెర్టివ్ ఎప్పుడు, ఇంపేరిటివ్ ఎప్పుడు, ఎక్స్క్లమేటరీ ఎప్పుడు అనేది. అదేవిధంగా ఒక పని ఎప్పుడు జరిగింది అని తెలుసుకోవాలి అంటే మనం సెంటెన్స్లో ఉన్న వర్బ్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ విధంగా మనం వర్బ్ గురించి తెలుసుకున్నాం. ఈ లెసన్ని మరింత జాగ్రత్తగా మీరు లెర్న్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.